హలో అందరికీ నమస్కారం. నేను మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్. ఈరోజు నేను మీ అందరితో ఒక వెరీ స్పెషల్ అండ్ డివోషనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యుఎస్ఏలో కోల్డ్ వింటర్ ఉన్నా కూడా అయ్యప్ప డివోషన్ ఆల్వేస్ స్ట్రాంగ్గా ఉంటుంది. అవర్ డే స్టార్టెడ్ వెరీ ఎర్లీ at 3 AM. ఫ్రీజింగ్ వెదర్లో కూడా డిసిప్లైన్ మరియు ఫెయిత్తో అయ్యప్ప స్వామీస్ అందరూ పొద్దున్నే లేచి హిందూ టెంపుల్ ఆఫ్ డెలావేర్కి వచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పీస్ఫుల్గా ఇరుముడు ప్రిపేర్ చేసి లార్డ్ అయ్యప్పకి ఆఫర్ చేశారు. ఈ ప్రాసెస్లో ప్రతి స్టెప్ సైలెన్స్, ప్రేయర్ మరియు డీప్ డివోషన్తో నిండిపోయింది. ఇరుముడి కంప్లీట్ అయిన తర్వాత అందరూ కలిసి బస్లో శ్రీ వెంకటేశ్వర టెంపుల్కి జర్నీ స్టార్ట్ చేశాం. ఈ బస్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్ లైక్ ఎ డివైన్. బస్ అంతా అయ్యప్ప భజనాస్, డివోషనల్ సాంగ్స్తో నిండిపోయింది. హోల్ బస్ వాజ్ ఫిల్డ్ విత్ పాజిటివ్ ఎనర్జీ అండ్ యూనిటీ. బస్ అంతా అయ్యప్ప భజనాస్, డివోషనల్ సాంగ్స్తో నిండిపోయింది. ఎస్వి టెంపుల్ చేరుకున్నాక స్వాములు ప్రదక్షిణం చేసి ఫుల్ డివోషన్తో 18 హోలీ స్టెప్స్ క్లైమ్ చేశారు. ఈ మూమెంట్ చూడడం చాలా ఎమోషనల్గా అనిపించింది. భజనాస్, డిసిప్లైన్ మరియు ప్రతి స్వామిలో ఉన్న ఫెయిత్ మొత్తం అట్మాస్ఫియర్ని వెరీ పవర్ఫుల్గా మార్చింది. తర్వాత వచ్చింది మోస్ట్ డివైన్ మూమెంట్, అయ్యప్ప స్వామి దర్శన్ అండ్ అభిషేకం. అభిషేకం చూడగానే పీస్, ప్యూరిటీ, ఇన్నర్ హ్యాపీనెస్ అనిపించింది. ఆ మూమెంట్లో ఆల్ వరీస్ ఫర్గెట్ అయ్యాయి. డివోషన్ మాత్రమే మిగిలింది. దర్శన్ తర్వాత అందరం కలిసి అన్నదానం చేసుకున్నాం. ఈ స్పిరిచువల్ జర్నీ తర్వాత ఫుడ్ షేర్ చేయడం చాలా సాటిస్ఫైయింగ్ మరియు మీనింగ్ఫుల్గా అనిపించింది. అక్కడ నుంచి మేము మురుగన్ టెంపుల్కి జర్నీ కంటిన్యూ చేశాం. టెంపుల్ చేరుకున్నాక ఒక చిన్న భజన, లార్డ్ మురుగన్ దర్శన చేసుకున్నాం. అది వెరీ కామ్, సింపుల్ అండ్ డివోషనల్ మూమెంట్. ఈవినింగ్ టైంలో మళ్ళీ డెలావేర్ హిందూ టెంపుల్కి రిటర్న్ అయ్యాం. అక్కడ అయ్యప్ప స్వామి ముందు స్వాములు మాలను రిమూవ్ చేశారు. ఈ సేక్రెడ్ డేని కంప్లీట్ చేశారు. ఈ ఎంటైర్ డే డీప్ డివోషన్, పాజిటివిటీ, పీస్తో నిండిపోయింది. యాజ్ ఎ డివోటీ మరియు ఈ జర్నీని రికార్డ్ చేస్తున్న పర్సన్గా స్వామీస్తో కలిసి ట్రావెల్ చేయడం, బస్లో చాంటింగ్ చేయడం, ఒకే రోజు మల్టిపుల్ టెంపుల్స్ విజిట్ చేయడం రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ది అయ్యప్ప స్వామీస్ నాకు ఈ వీడియో తీసుకునే అవకాశం ఇచ్చినందుకు మరియు ఈ బ్యూటిఫుల్ స్పిరిచువల్ జర్నీలో భాగమయ్యేలా చేసినందుకు. యుఎస్ఏలో ఉన్నా కూడా ఈ ఎక్స్పీరియన్స్ ట్రూ పిలిగ్రిమేజ్లా అనిపించింది. స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ నాకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. మనం ఇరుముడు ఎందుకు చేస్తామో, దాని సిగ్నిఫికెన్స్ ఏమిటి అని. ఇరుముడి ఈజ్ నాట్ జస్ట్ అ బ్యాగ్, ఇది ఒక స్పిరిచువల్ కమిట్మెంట్. ఇరుముడిలో 2 పార్ట్స్ ఉంటాయి. మొదటి పార్ట్ నెయ్య దీపం ఉన్న పవిత్ర భాగం. ఇది మన ప్యూర్ డివోషన్, డిసిప్లైన్ అండ్ సరెండర్ని సూచిస్తుంది. ఈ భాగాన్ని కేవలం అయ్యప్ప స్వామి సన్నిధిలోనే తెరుస్తాం. రెండవ భాగం మన అవసరాల కోసం ఉన్న భాగం. ఇది మన ఎవ్రీడే లైఫ్ని సూచిస్తుంది.
అంటే మన సాధారణ జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం బ్యాలెన్స్గా ఉండాలి అన్న సందేశం ఇరుముడి మనకి ఇస్తుంది. ఇరుముడి కట్టే ముందు మనం 41 రోజులు వ్రతం పాటిస్తాం. సింపుల్ ఫుడ్, సింపుల్ లైఫ్, ప్యూర్ థాట్స్. ఇది మనలో ఉన్న ఈగోని తగ్గించి హ్యూమిలిటీ నేర్పిస్తుంది. ఇరుముడి తలపై మోసుకుంటే అది ఒక శరీర బరువు కాదు. మన కోరికలు, బాధలు, అహంకారం అన్నిటినీ అయ్యప్ప స్వామికి అర్పించినట్టే. ప్రతి అడుగులో మనం స్వామిని గుర్తు చేసుకుంటూ డిసిప్లైన్, పేషెన్స్ అండ్ ఫెయిత్తో నడుస్తాం. అందుకే ఇరుముడి ఒక రిచువల్ కాదు, ఒక ఇన్నర్ జర్నీ. యుఎస్ఏలో ఉన్నా కూడా ఇరుముడి కట్టుకుని నడిచినప్పుడు మన మనసు మాత్రం శబరిమల మార్గంలోనే ఉంటుంది. అదే అయ్యప్ప స్వామి మహిమ. దేశం మారినా మన భక్తిని మాత్రం మారనివ్వని శక్తి. స్వామియే శరణమయ్యప్ప. అదేవిధంగా ఆ రోజు నాకు అయ్యప్ప స్వామి 18 మెట్ల గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను. కేవలం ఆలయానికి వెళ్ళే మెట్లు మాత్రమే కాదు అని, అవి ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీక. ఈ మెట్లు ఎక్కే ముందు భక్తుడు వ్రతం, క్రమశిక్షణ మరియు ఇరుముడితో మనస్సు, శరీరం, ఆత్మ అన్నింటినీ శుద్ధి చేసుకుంటాడు. 18 మెట్లు సూచించేవి ఇవే. 5 ఇంద్రియాలు: చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ. 8 అంతర్గత భావాలు: కామం, కోపం, లోభం, మోహం, మదం, మాత్సల్యం, భయం, అజ్ఞానం. 3 గుణాలు: సత్వం, రజసం, తమసం. ఒక మనస్సు, అన్నింటినీ నియంత్రించే మనస్సు. ఒక ఆత్మ, మోక్షాన్ని కోరుకునే ఆత్మ. ఈ అన్నింటి మొత్తం 18 అవుతాయి. ఈ మెట్లు ఎక్కడం అంటే మన ఇంద్రియాలను, భావాలను, అహంకారాన్ని ఒక్కొక్కటిగా వదిలివేయటం. అందుకే భక్తులు నగ్న పాదాలతో, వినయంతో, భక్తితో ప్రతి మెట్టుని ఒక ప్రార్థనలా ఎక్కుతారు. 18 మెట్లు ఎక్కిన తర్వాత కేవలం ఆలయం మాత్రమే కాదు, మనసు కూడా శాంతి, ఆత్మకు ఆనందం లభిస్తుంది. 18 మెట్లు ఎక్కిన తర్వాత కేవలం ఆలయం మాత్రమే కాదు, మనసుకు శాంతి, ఆత్మకు ఆనందం లభిస్తుంది. అదే అయ్యప్ప స్వామి బోధ. బయటకు వెళ్ళే మార్గం కాదు, లోపలికి వెళ్ళే మార్గం ఈ మెట్లు. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్ష ప్రత్యేకత ఏమిటంటే అది కేవలం ఒక వ్రతం కాదు, అది జీవన విధానం. అయ్యప్ప దీక్ష తీసుకున్న రోజు నుంచి భక్తుడు తన ఆహారం, ఆలోచన, మాటలు, చర్యలు అన్నింటినీ శుద్ధి చేసుకుంటాడు. సరళమైన ఆహారం, సరళమైన జీవితం, శుద్ధమైన మనస్సు, అవే దీక్ష యొక్క మూల సూత్రాలు. దీక్షలో ఉండగా భక్తుడు కోపాన్ని తగ్గించుకుంటాడు, అహంకారాన్ని వదులుతాడు, సహనాన్ని, వినయాన్ని అలవాటు చేసుకుంటాడు. ప్రతిరోజు స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో మనసు ప్రశాంతంగా మారుతుంది. దీక్షలో ఉండే రోజుల్లో మాంసాహారం, మద్యం, చెడు అలవాట్లను వదిలిపెట్టి శరీరాన్ని, మనస్సుని నియంత్రించడం నేర్చుకుంటాడు. అయ్యప్ప దీక్షలో ధనం, హోదా, కులం, దేశం అన్నీ సమానమే, అందరూ స్వాములే. ఇది మనకు సమానత్వం, ఐక్యత, ఆత్మ నియంత్రణ అనే గొప్ప బోధన ఇస్తుంది. దీక్ష పూర్తయ్యాక భక్తుడిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మనసు తేలికగా ఉంటుంది,
ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. హృదయం భక్తితో నిండిపోతుంది. అందుకే అయ్యప్ప దీక్ష ఒక ప్రయాణం కాదు, మనల్ని మనమే తెలుసుకునే మార్గం. స్వామియే శరణమయ్యప్ప. అమెరికాలో అయ్యప్ప స్వామి భక్తి ఒకే చోట ఒక్కసారిగా ప్రారంభం కాలేదు. ఇది నెమ్మదిగా భక్తితో ప్రవాస భారతీయుల ద్వారా మొదలైంది. ముఖ్యంగా కేరళ నుంచి వచ్చిన మలయాళీ భక్తులు అమెరికాలో స్థిరపడిన తర్వాత తమ సాంప్రదాయాలను, అయ్యప్ప స్వామి భక్తిని ఇక్కడ కూడా కొనసాగించాలని భావించారు. ప్రారంభంలో న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ప్రాంతాల్లో చిన్న హాల్లో, ఇళ్లల్లో అయ్యప్ప భజనలు, దీక్షలు మొదలయ్యాయి. తర్వాత కాలక్రమేణా అమెరికాలో హిందూ ఆలయాలు ఏర్పడిన తర్వాత అందులో అయ్యప్ప స్వామి సన్నిధులు ఏర్పడ్డాయి. అక్కడ నుండే ఇరుముడి, మండల పూజ, భజనలు సంఘటితంగా జరగడం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఫ్లోరిడా, టెక్సస్, కాలిఫోర్నియా, డెలావేర్ లాంటివి సహా అనేక రాష్ట్రాలకు అయ్యప్ప స్వామి భక్తి విస్తరించింది. ఈరోజు చూస్తే అమెరికాలోని అనేక హిందూ ఆలయాల్లో ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష, భజనలు, పడిపూజలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. దేశం మారినా భక్తి మారలేదు. అదే అయ్యప్ప స్వామి మహిమ. భారతదేశం దూరమైన శబరిమల భావాన్ని దగ్గర చేసిన శక్తి.